పాడి పంటల ఛానల్ వీక్షిస్తున్న రైతు సహోదరులకు నా నమస్కారం. నా పేరు హర్యాల శిరీష. కాలేజ్ ఆఫ్ ఫిషరీ సైన్స్, నర్సాపురం ఫిషరీస్ ఎక్స్టెన్షన్ విభాగం నుంచి నేడు మీ ముందుకు వచ్చాను. సేంద్రియ ఆక్వాకల్చర్, సేంద్రియ ఆక్వా సాగు మీద అవగాహన మీకు కల్పించడానికి ఈరోజు మీ ముందుకు వచ్చాను. ముందుగా సేంద్రియ ఆక్వాకల్చర్ అంటే ఏంటో తెలుసుకుందాం. ప్రకృతికి హాని కలిగించకుండా నీటి నాణ్యతను కాపాడుతూ రసాయనాల వినియోగాన్ని తగ్గిస్తూ మరియు చేపల ఆరోగ్యాన్ని పరిరక్షిస్తూ చేసే సాగునే సేంద్రియ ఆక్వాకల్చర్ అని అంటాము. ఈ సేంద్రియ ఆక్వాకల్చర్ సాగుని మనం ఎందుకు అనుసరించాలి? ఎందుకంటే వినియోగదారులకి ఉత్తమమైన ప్రోడక్ట్స్ లభించడమే కాకుండా రైతులకు మంచి ధర లభించే అవకాశం కూడా ఏర్పడుతుంది. అలానే చెరువు, నీరు, నేల వాటికున్న గుణాలని మనం కోల్పోకుండా, అలానే కాలుష్యం జరపకుండా ఒక మంచి దిగుబడిని మనం పొందవచ్చు. ఈ సేంద్రియ ఆక్వాకల్చర్ ద్వారా మనం పర్యావరణాన్ని పరిరక్షించడమే కాకుండా మనం జన్యుపరంగా అంటే జెనెటికలీ మోడిఫైడ్ ఆర్గానిజమ్స్ ఏవి కూడా మనం ఇందులో కల్చర్ చేయడానికి ఉపయోగించాం. మనకున్న నేటివ్ స్పీసెస్ని మాత్రమే మనం కల్చర్ చేస్తాము. సేంద్రియ ఆక్వా సాగులో కల్చర్ మొదలుపెట్టే ముందు మొదటిగా చెరువుని సిద్ధం చేసుకోవాలి. దానిలో భాగంగా ముందుగా చెరువుని బాగా ఎండబెట్టి అడుగు భాగాన్ని శుభ్రపరచుకోవాలి. కుళ్ళిపోయిన చేపలు, వ్యర్థాలు, కలుపు మొక్కల్ని తొలగించాలి. నేల పరీక్ష ఆధారంగా అవసరమైన మోతాదులో మాత్రమే మనం సున్నం వేయాలి. పరిశుభ్రమైన నీటిని నెమ్మదిగా నింపి చెరువుని సిద్ధం చేయాలి. మంచి చెరువు మనకి ఆరోగ్యమైన చేపలు మరియు ఉత్తమ దిగుబడిని అందిస్తుంది. చేప పిల్ల ఎంపికలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు. చేప పిల్లలు సర్టిఫైడ్ హ్యాచరీస్ నుంచి మాత్రమే మనం తీసుకోవాలి. చురుగ్గా ఈదే, గాయాలు లేని చేపపిల్లల్ని ఎంపిక చేసుకొని రోగ లక్షణాలు లేదా వ్యాధులున్న లక్షణాలు లేనివే మనం తీసుకోవాలి. చెరువులో వదిలే ముందు అక్లిమటైజేషన్ అంటే చెరువు వాతావరణానికి మనం చేపలని కొంచెం అలవాటు చేసి దాని తర్వాత మనం చెరువులోకి వదులుకోవాలి. ఏ సాగులో అయినా ఆహారం ముఖ్య పాత్ర పోషిస్తుంది. ఎందుకంటే 50 నుంచి 70% ఇన్పుట్ కాస్ట్ అంతా మనకి ఆహారం మీదే పడుతుంది. అందువలన మనం ఎంచుకునే ఆహార పదార్థాలు వాటి కాస్ట్ని కూడా మనం పరిగణలోకి తీసుకోవాలి. చేప పిల్లలు మంచిగా పెరగాలంటే దానికి ప్రధాన కారణం ఆహారం. అందుచేత మనం పోషకాహారం లేదా పోషకాలతో నిండిన ఆహారాన్ని మాత్రమే మనం అందించాలి. సమతుల్య పోషకాహారం అందించాలంటే మనం ఇచ్చే ఆహారంలో ప్రోటీన్స్, పిండి పదార్థాలు, ఖనిజాలు, ఫ్యాట్స్ మరియు విటమిన్లు కూడా మనం అందజేయగలిగితే మనకి అత్యుత్తమ దిగుబడి వస్తుంది. పిండి పదార్థాలకి ముఖ్యంగా మనం తవుడు, మొక్కజొన్న పొడి, గోధుమ పిండిని ముఖ్యంగా మనం వాడుకోవచ్చు. ప్రోటీన్ సోర్స్కి వచ్చేసరికి వేరుశనగ చెక్క, సోయాబీన్ పిండి, నువ్వుల పిండిని కూడా మనం అందజేయవచ్చు. ముఖ్యమైన సహజ ఖనిజాలు మరియు విటమిన్లతో పాటు మనం బైండర్స్ని యూజ్ చేసి ఆహారాన్ని ఫామ్ లెవెల్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. వేరుశనగ చెక్క, సోయాబీన్ పిండి, నువ్వుల పిండి ద్వారా మనం చేపలకు కావాల్సిన ప్రోటీన్స్ని అందించగలుగుతాము. వీటితో పాటు సహజ బైండర్స్గా ఉపయోగపడే గోధుమ పిండి, టాపియోకా, కర్రపెండలం యూజ్ చేసి మనం ఫామ్ లెవెల్లోనే అత్యుత్తమమైన పోషకాహారంతో నిండిన ఆహారాన్ని తయారు చేసుకోవచ్చు. చేప ఎదుగుదలకు కావలసిన సహజ ఖనిజాలు మరియు విటమిన్లు మునగాకుల పొడి, అజోలా పొడి, స్పైరులినా, సీవీడ్ మీల్, ఈస్ట్ ద్వారా మనం అందించవచ్చు. ఈ రకంగా మనం ఒక సమతుల్యమైన ఆహారాన్ని తయారు చేసుకోవచ్చు. సమతుల్యమైన ఆహారం మనం తయారు చేసుకోవాలంటే అందులో 45% తవుడు, అదే బియ్యం తవుడు, 45% వేరుశనగ చెక్క, సోయాబీన్ పిండి లేదా నువ్వుల పొడిని కూడా మనం ఉపయోగించుకోవచ్చు. గోధుమ పిండిని బైండర్గా యూజ్ చేసి విటమిన్లు, ఖనిజ మిశ్రమాన్ని ఒక 2% వాటిలో కలిపితే మనకి ఒక మంచి పోషకాహారం లభిస్తుంది. సాగులో మనం నీటి నాణ్యతను మెరుగ్గా మనం కాపాడుకోగలిగితే పురుగులు, వ్యాధులు రాకుండా నివారించవచ్చు. మన చెరువు నీటిలో pH 7 నుంచి 8.5 మధ్య ఉండేలా చూసుకోవాలి. కరిగిన ఆక్సిజన్ అంటే డిజాల్వ్డ్ ఆక్సిజన్ 5 mg/లీటర్ కంటే ఎక్కువ ఉండాలి. అమోనియా మరియు ఇతర హానికారక వాయువులు తక్కువ స్థాయిలో ఉండేలా చూసుకోవాలి. నీటి రంగు సహజంగా లేతాకు పచ్చగా ఉండడం మంచిది. ఎందుకంటే ముదురాకు పచ్చలో అది మారితే సహజంగా పెరిగే నాచు పేరుకుపోవడానికి అధిక అవకాశాలు ఉంటాయి. దీనివల్ల లభించవలసిన డిజాల్వ్డ్ ఆక్సిజన్ శాతం తగ్గవచ్చు. నీటి నాణ్యతను క్రమం తప్పకుండా పరీక్షించి అవసరమైన చర్యలు తీసుకోవాలి. వ్యాధి వచ్చాక చికిత్స కన్నా వ్యాధి రాకముందు నివారించుకోవడం ఎంతో ఉత్తమం. కమర్షియల్ ఆక్వాకల్చర్తో పోల్చుకుంటే ఆర్గానిక్ ఆక్వాకల్చర్లో వ్యాధి నివారణ ఎంతో కష్టమైన ప్రక్రియ. ఆర్గానిక్ ఆక్వాకల్చర్లో వ్యాధులు వచ్చేటప్పుడు ఉత్తమమైన
యాజమాన్య పద్ధతులు మనం పాటించినట్లయితే వ్యాధి తగ్గుముఖం పట్టేలా చేయగలం. దీనితో పాటు వ్యాధులు రాగానే రైతులు కంగారు పడకుండా మొదటిగా వచ్చిన వ్యాధిని క్లుప్తంగా తెలుసుకోండి. అది ఏ వ్యాధో మనం తెలుసుకోగలిగితే దానికి తగిన చికిత్స లేదా వచ్చిన వ్యాధిని మనం తెలుసుకున్నట్లయితే నివారించగలిగే వాళ్ళమవుతాం. అందుచేత మొదటిగా మనం వచ్చిన వ్యాధిని తెలుసుకోవాలి. దాని తర్వాత కావలసిన ఆర్గానిక్ మందులు అంటే మనకి సహజంగా దొరికే వాటితోటి న్యాచురల్ని సహజంగా తయారు చేసుకునే మందులు ఉపయోగించి మనం వ్యాధులను నివారించగలిగే వారమవుతాం. దాంతోపాటు ఆ వ్యాధిని ఫామ్ లెవెల్లో అరికట్టగలం. వేప నూనె మరియు ప్రోబయోటిక్స్ అలాగే వెల్లుల్లి పసుపు మిశ్రమాన్ని కూడా మనం వ్యాధులు వచ్చేటప్పుడు నివారించడానికి ఉపయోగించవచ్చు. వాటితో పాటు తక్కువ స్టాకింగ్ డెన్సిటీ అలానే వచ్చిన చేపల్ని వెంటనే క్వారంటైన్ ట్యాంక్స్కి తరలించడంతో మనం మిగతా చేపలకి ఆ వ్యాధి సోకకుండా మనం వ్యాధిని అరికట్టగలం. ఈ అవకాశం అందించిన పాడి పంటల ఛానల్ మరియు కాలేజ్ ఆఫ్ ఫిషరీ సైన్స్ వాళ్ళకి నా ధన్యవాదాలు.